హలో టీచర్స్, ఇంట్రొడక్షన్ టు కంప్యూటేషనల్ థింకింగ్ అండ్ కోడింగ్ కోర్స్కు స్వాగతం. క్లాస్ రూమ్లో కంప్యూటేషనల్ థింకింగ్ను మనం ఎలా సమగ్రపరచవచ్చో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇంతకు ముందటి వీడియోలో కంప్యూటేషనల్ థింకింగ్ను ఉపయోగించి నిజ జీవిత సమస్యలను ఎలా పరిష్కరించాలో మనం నేర్చుకున్నాం. ఇక్కడ పల్లవి మేడం సుడోకు ఉదాహరణను ఉపయోగించి కంప్యూటేషనల్ థింకింగ్ యొక్క 4 మూలాలను వివరించారు. క్లాస్ పూర్తయిన తర్వాత ఆమె కంప్యూటేషనల్ థింకింగ్ను ఉపయోగించి క్రీడాస్థలం లభ్యత సమస్యను పరిష్కరించారు. మరుసటి రోజు పల్లవి క్లాస్ రూమ్లో కంప్యూటేషనల్ థింకింగ్ను ఏకీకృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె దీన్ని ఎలా నిర్వహిస్తారో చూద్దాం. పల్లవి నా పుట్టినరోజును ఊహించండి అనే ఆటతో తన బోధనను ప్రారంభించారు. ఈ ఆట ఎలా ఆడాలో మీకేమైనా తెలుసా అని పల్లవి అడిగారు. ఈ ఆటలో నా పుట్టినరోజు గురించి అంచనా వేయడానికి మీరు నన్ను ప్రశ్నలు అడగాలి. నేను అవును లేదా కాదు అని మాత్రమే సమాధానం చెప్పగలను అని ఆమె తెలిపారు. దాంతో స్టూడెంట్స్ అందరూ కలిసి సరే అని సమాధానం ఇచ్చారు. ఆమె బోర్డు మీద 1 నుండి 31 నెంబర్స్ వరకు రాశారు. మొదటి స్టూడెంట్, మీ పుట్టిన తేదీ 1 పల్లవి మేడం అని అడగ్గా ఆమె కాదు అని సమాధానం ఇవ్వడంతో బోర్డుపై 1 నెంబర్ను తొలగించారు. రమ అనే మరో స్టూడెంట్, మీ పుట్టిన తేదీ 16 నుంచి 31 మధ్య ఉందా అని అడగ్గా కాదు అని చెప్పిన పల్లవి, కానీ చాలా మంచి ప్రశ్న అడిగావు అంటూ 16 నుంచి 31 వరకు ఉన్న అన్ని నెంబర్స్ను తొలగించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ పుట్టినరోజును చిన్న భాగాలుగా ఊహించుకుంటూ చివరి లక్ష్యాన్ని డీకంపోజ్ చేయడం ద్వారా ప్రశ్నలు అడిగారు. అవాంఛిత అవకాశాలను తొలగించడానికి ప్రశ్నలను రూపొందించడం ఇక్కడ ప్యాటర్న్ రికగ్నిషన్ కిందకు వస్తుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ ప్రశ్నలకు సమాధానంగా పల్లవి పుట్టినరోజు ఊహించడం కోసం మరింత దృష్టి పెట్టడానికి అవాంఛిత భాగాన్ని తొలగించడాన్ని చూడొచ్చు. ఇది అబ్స్ట్రాక్షన్కు మంచి ఉదాహరణ. ఇప్పుడు స్టూడెంట్స్కు తక్కువ ప్రశ్నలు అడగాలంటే ఒకే ప్రశ్నలో ఎక్కువ నెంబర్స్ను తొలగించాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఒక స్టూడెంట్, మీ పుట్టిన తేదీ 1 డిజిట్ నెంబరా అని అడిగితే ఆమె కాదు అని చెప్పడంతో 2 నుండి 9 నెంబర్స్ను తొలగించారు. మరో స్టూడెంట్, ఇది ప్రైమ్ నెంబరా అని అడగడంతో పల్లవి అవును అని చెప్పడంతో 10, 12, 14, 15 నెంబర్స్ను తొలగించారు. అప్పుడు మరో స్టూడెంట్ 11 అని అడగ్గా పల్లవి కాదు అని చెప్పారు. అప్పుడు బోర్డుపై కేవలం 13 నెంబర్ మాత్రమే ఉండడంతో కాబట్టి మీ పుట్టిన తేదీ 13 అని అందరూ అరిచారు. ఆమె అందరినీ మెచ్చుకుంటూ ఆట ఆడుతున్నప్పుడు మనం ఏం చేశాం అని అడిగారు. స్టూడెంట్స్ మాట్లాడుతూ, ప్రారంభంలో మేమొక ర్యాండమ్ ప్రశ్న అడిగాం, అయితే నెంబర్ 16 నుండి 31 మధ్య ఉందా అని రమ అడగడంతో మీరు ఆమెను మెచ్చుకున్నారు. ఇది ఎక్కువ నెంబర్స్ను తొలగించడానికి సహాయపడింది. అందువల్ల మేము మరిన్ని నెంబర్స్ను తొలగించే అటువంటి ప్రశ్నలను అడిగాం అని చెప్పారు. మీరేమనుకుంటున్నారు? తక్కువ ప్రశ్నలతో ఆట పూర్తి కావచ్చా? ఇప్పటివరకు పుట్టిన తేదీలను అంచనా వేయడానికి కంప్యూటేషనల్ థింకింగ్ ఎలా సహాయపడుతుందో మనం చూసాం. పల్లవి స్టూడెంట్స్ను అభినందించి మరో ఆట ప్రారంభించారు. ఆమె బోర్డు మీద కొన్ని నెంబర్స్ రాశారు. 1, 2, 4, 8, 3, 4, 7, 11, 18, 1, 3, 6, 10, 16. ఈ నెంబర్స్ తర్వాత ఏ నెంబర్ వస్తుంది? మీరేమనుకుంటున్నారు? ఈ సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు అని స్టూడెంట్స్ను అడిగారు. స్టూడెంట్స్ ఏదో చర్చించుకోవడం, నోట్బుక్స్లో రాయడం ప్రారంభించారు. మొదటి సిరీస్లో అన్ని ఈవెన్ నెంబర్స్ కాబట్టి 4 తర్వాత 6 ఉండాలి అని ఒక స్టూడెంట్ చెప్పాడు. అవును, మీరు చెప్పింది నిజమే. అయితే 1, 2, 4, 8ని సిరీస్గా పరిగణించి 8 తర్వాత ఏమొస్తుందో మనం కనుగొనాలి. మీరు అక్కడ కొన్ని ప్యాటర్న్స్ను కనుగొనగలరా అని పల్లవి అడిగారు. 16 రావచ్చని ఓ స్టూడెంట్ చెప్పాడు. దాంతో కారణం చెప్పగలరా అని ఆమె అడిగారు. 1ని రెట్టింపు చేస్తే 2, 2ని రెట్టింపు చేస్తే 4, ఇలా నెంబర్ను రెట్టింపు చేస్తున్నామని ఆ స్టూడెంట్ చెప్పాడు. కాబట్టి 8ని రెట్టింపు చేస్తే
16 అవుతుందని చెప్పాడు. చాలా బాగా చెప్పావు అని అతన్ని మెచ్చుకుంటూ, ఇప్పుడు మీరు మిగిలిన సిరీస్ను కూడా పరిష్కరించాలి. ఇచ్చిన నెంబర్స్లో ప్యాటర్న్స్ను కనుగొని తదుపరి నెంబర్ను కనుగొనడానికి ఆ ప్యాటర్న్ను కొనసాగించండి అని చెప్పారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ప్రతి సిరీస్కు తదుపరి నెంబర్ను కనుగొన్నారు. 3, 4, 7, 11, 18 తర్వాత 29, 1, 3, 6, 10, 16 తర్వాత 23. ఈ యాక్టివిటీ తర్వాత పల్లవి మాట్లాడుతూ, ఇక్కడ మనం తేదీని అంచనా వేయడానికి, తదుపరి నెంబర్ను అంచనా వేయడానికి కంప్యూటేషనల్ థింకింగ్ను ఉపయోగించాం అని చెప్పడం ద్వారా ఈ థింకింగ్ను ఏకీకృతం చేశారు. కుతూహలంతో ఒక స్టూడెంట్, మేడం, మునుపటి క్లాస్లో కంప్యూటర్ కంటే ముందు కంప్యూటేషనల్ థింకింగ్ వచ్చిందని మీరు మాకు చెప్పారు. కాబట్టి కంప్యూటర్లను ఉపయోగించి ఈ యాక్టివిటీస్ను నిర్వహించడం సాధ్యమేనా అని అడిగాడు. అవును, ఖచ్చితంగా. కోడింగ్ సహాయంతో ఇది సాధ్యమవుతుంది. కానీ దానికోసం మీరు కోడింగ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మనం ఈ భాగాన్ని తదుపరి క్లాస్లో నేర్చుకుంటాం అని పల్లవి వివరించారు. ఈ వీడియోలో తరగతి గదిలో కంప్యూటేషనల్ థింకింగ్ను ఏకీకృతం చేయడానికి మనం కొన్ని యాక్టివిటీస్ చూసాం. పై ఉదాహరణలో మీరు కంప్యూటేషనల్ థింకింగ్ దశలను గమనించి గుర్తించగలరా? తదుపరి 10 నిమిషాల పాటు క్లాస్ రూమ్లో కంప్యూటేషనల్ థింకింగ్ను ఏకీకృతం చేయడానికి మీరు అలాంటి యాక్టివిటీస్ గురించి ఆలోచించగలరా?